చంద్రమోహన్ గారు నటించిన కొన్ని చిత్రాలను పెడితే 1966 కా నుంచి ప్రెజెంటేషన్ చేసి ఏ ఊర్లోనా కాదా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. వెంటనే పాస్ అయ్యాడు, వెంటనే జాబ్ రెడీ. అంటే ఇక్కడికి టెలిగ్రామ్ వచ్చింది. రామారావు దగ్గర తీసుకున్నాడు సిరిసిరి మూవ. అది ఎలా ఉండదు అనుకుంటుందండి ఊర్లో పాతిళ్ళు బాగా పాతిళ్ళు 90 ఏళ్ళు అయింది. మీరు ఆయన కామవుతారు బ్రదర్, ఓన్ బ్రదర్. పుట్టింది ఎక్కడైనా అయితే ఇక్కడే వస్తారు ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేసు కృష్ణా జిల్లాలో పమిడి ముక్కలు అనే ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్నాము. సో ఈ గ్రామంలో హోమ్ టూర్ చేయబోతున్నాము. ఎవరిదో కాదు, చంద్రమోహన్ గారిది. 932 సినిమాలు పైగా నటించిన చంద్రమోహన్ గారిది ఇప్పుడు మనం హోమ్ టూర్ చేయబోతున్నాము. సో ఆయన పుట్టింది నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది ఆ చిన్న పల్లెటూరులో. చూడండి ఊరు ఎట్లా ఉందో. సో ఆ ఊర్లో ఆయన పుట్టడం జరిగింది. అది కూడా 1945 మే 23వ తారీఖున ఈ ఊర్లో పుట్టడం జరిగింది. ఇక్కడ పుట్టి అందులోనే ఏంటంటే ఆయనతో సినిమాలు చేసిన నటులు ఎవరైతే ఉన్నారో తెలుసు కదా, పెద్ద పెద్ద నటి అంటే హీరోయిన్స్ జయప్రద గారు కానివ్వండి, ఇంకా శ్రీదేవి గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంతా ఫేమస్ అయ్యారంటే దానికి కారణం చంద్రమోహన్ గారు. ఆయనతో సినిమాలు చేయడం వల్ల వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే 66 మంది కొత్త హీరోయిన్స్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అది అట్లా ఆయన సినిమాల్లో కొత్త హీరోయిన్లు పెట్టుకుంటే నెక్స్ట్ అవకాశం వాళ్ళకి మంచి సినిమాలు వచ్చాయంట. సో దాంతో అట్లా వాళ్ళందరితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగినాయి హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి ఆయన చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు ఫోటోలు కానివ్వండి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూద్దామండి ఇప్పుడు వెళ్ళి. ఆయన 1966 రంగుల రాట్నంతో సినిమా మొదలుపెట్టారు ఇండస్ట్రీకి. ఆయన ఆ రోజులోనే మంచి ర్యాంక్ అంట చదువుకోవడంలో కూడా. తర్వాత చదువు అయిపోయే లోపలనే ఆయనకి పోస్టింగ్ కూడా వచ్చింది, దగ్గరలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆయన అవన్నీ వదిలేసి సినిమా మీద ఇంట్రెస్ట్తో సినిమా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అది ఊరు మొత్తం కూడా ఆయనకు సంబంధించిన ఫోటోలు వాళ్ళ తమ్ముడు గారు ఊర్లోనే ఉంటారంట. సో ఆయన అడిగితే మనకు అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తాయి, అన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనకు ఒక్కసారి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకే, లెట్స్ గో. ఏది చూపెట్టండి. ఇల్లే చూపిస్తా, ఇల్లు చూపిస్తా అంటే మరీ మంచిది. కానీ అసలు ఆయన పుట్టింది ఎక్కడైనా అయితే ఇక్కడే వస్తారు ఇక్కడికి సంవత్సరానికి ఒకసారా? ఇక్కడ చంద్రమోహన్ గారు తమ్ముడా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు మొత్తం కూడా హోమ్ టూర్ చేద్దామండి. ఇంకా ఆయనకు సంబంధించిన ఫోటోలు మొత్తం కూడా చూద్దాం. ఓకే, రెడీ గాయ్స్? పాతిళ్ళు బాగా పాతిళ్ళు 90 ఏళ్ళు అయింది. 90 years. మీరు ఆయనకి ఏమవుతారు? బ్రదర్, ఓన్ బ్రదర్. సొంత బ్రదర్. అంటే ఆయన ఇక్కడే పుట్టారా? ఎప్పుడు ఇక్కడే పుట్టారు. ఓల్డ్ అండి, మళ్ళీ నేను బాగు చేయలే. ఇప్పుడు మేము చాలా హోమ్ టూర్లు చేసాం కానీ వాళ్ళందరూ తీసేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకున్నారు. కట్టడం కారణం వేరే ఉంది. అంటే గుర్తు షేర్ చేసుకోవచ్చు. కొడుకు పోయాడు, అందువల్ల డైడ్, సన్ డైడ్. అదే అందువల్ల నేను కట్టడం దాచుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకార్థం గుర్తుగా అట్లా వచ్చేసుకున్నాను. ఆయన సార్ గారు వస్తూ ఉంటారా? ఆయన సార్ 2 years ఒకసారి వస్తాడు. మీరు వెళ్తారా మరి? లేకపోతే హైదరాబాద్ వెళ్తా ఉంటారు? ప్రతి 6 monthsకి వెళ్తాను. 6 monthsకి వెళ్తారు. ఇల్లు చూడొచ్చు అయితే మొత్తం. సరే, మరి ఆయనకి సంబంధించిన ఫోటోలు చూడాలంటే ఎట్లా? ఎన్టీ రామారావు దగ్గర తీసుకున్నాడు సిరిసిరి మూవ ఫోటో. ఆయన బహుమతి తీసుకున్నాడు అక్కడ ఫోటో. అవే చూసుకోవడానికి అది ఎలా ఉండదు అనుకుంటుందండి ఊర్లో ఇల్లు. ఇంకా డెవలప్ అసలు అన్ని సినిమా డాబాలు కట్టేసుకొని అక్కడ ఉంటాయి. ఇక్కడ నేను డెవలప్ చేయలేదు. కొడుకు మూలంగా కొన్ని వాళ్ళు గుర్తుగా అట్లాగే ఉంచుకున్నారు. గుర్తు కోసం ఉంచుకున్నాడు. కొన్ని మాత్రమే అట్లా బిల్డింగ్ లోపలికి ఎలా చేయండి. ఎందుకంటే చాలా మంది ఖర్చు చేస్తుంది అది. మేము ఓన్లీ ఫొటోస్ కోసం ఇల్లు ఫొటోస్ ఆయన పుట్టింది ఏ ఊర్లోనా కాదా చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే వస్తా ఉన్నాం. ఇప్పుడే కోట శ్రీనివాసరావు గారు ఇల్లు కాదు అక్కడికి వెళ్ళొచ్చాము. మరి రెంట్ అయినా అమ్మ నాన్న కదా? అయ్యమ్మ బామ్మ అంటే నాయనమ్మ మొగుడు. వీళ్ళు ఫాదర్ మదర్
వీళ్ళు ఫాదర్ అండ్ మదర్. ఫోటో చూసావా మొత్తం బ్లాక్ అండ్ వైట్? చూసారు. ఇల్లే పాతకాలం. ఎప్పుడు ఏంటి సార్ ఈ అడ్రస్? సన్మానం ఊన పెట్టా. సన్మానం ఏదో నువ్వు కాస్త మోడల్గా పెట్టా అంతే. చాలా వచ్చినాయి, దగ్గర 50-60 వచ్చినాయి. అన్నీ అక్కడే పడేసావు. మరి చిన్నప్పుడు ఫోటోలు అట్లాంటివి ఏం లేవు ఇంకా? ఓన్లీ సినిమాలే కాకుండా ఆయన చదువుకునేటప్పుడు ఎక్కడ చదువుకున్నారు? అవన్నీ ఆయన దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉండవు. మీ దగ్గర మీరు కలిసి దిగి బడికి వెళ్తున్నప్పుడు కానీ ఇట్లాంటి రేర్ ఫొటోస్ అయితే చాలా మంది చూడడానికి ఉపయోగపడతాయి అనమాట, సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్. అప్పట్లో ఈ ఫోటోలు అవి ఉండేవి కావు కదా, వాళ్ళ చిన్న 80 ఏళ్ళ క్రితం. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కొన్ని దాచిపోతారు. నిజమే కానీ అవన్నీ ఆయన వాళ్ళ చిన్నతనంలో ఫోటోలు తీసుకున్న సినిమా వాళ్ళ కోసం తీసుకెళ్ళిపోయారా? అక్కడ ఉంటాయి అట్లయితే. అండమాన్ కాదల్, అండమాన్ కాదల్ అని శివాజీ కొడుకుగా వేసాడు. మనిదన్ ఇంకోటిగా ఉంది, ఏంటది ఎంజీఆర్ చేసిన నాదై నమలే. 900 సినిమాలు అని తెలుసు కానీ చిన్నప్పుడు ఏ సంవత్సరం నుంచి ఏ వయసు నుంచి వెళ్ళారు సార్ అక్కడికి? ఎట్లా వెళ్ళారు? 21 నుంచి. మీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. తెలుగు చదువుతారా? చదువు. మళ్ళీ బాపట్లో చదువుకున్నారు. బాపట్లో ఫస్ట్ క్లాస్లో బెస్ట్ ఆయన బాపట్లలో. అట్లా టోటల్ ఫస్ట్ ఆయన మన బాపట్లో. వెంటనే జాబ్ ఇచ్చేసారు, వెంటనే పాస్ అయ్యాడు. వెంటనే ఆయన ఇక్కడికి టెలిగ్రామ్ వచ్చింది, మీకు ఏలూరు వేసాం మిమ్మల్ని చేసుకోండి అని. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వమంటే జాబ్ వచ్చేసింది వెంటనే. మామూలుగా పాస్ అయ్యాడు 5వ రోజునే. ఆయన మంచి గుడ్ విల్ ఉంది. జాబ్ను కూడా వదులుకొని సినిమాల్లోకి అంత ఇంట్రెస్ట్. జాబ్ అంటే కాలేజీలో ఉండగా చాలా డ్రామాలు వేసాడు. కాలేజీ బాపట్ల కాలేజీ. ఆ రోజుల్లో ఇంక వీళ్ళు సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా డ్రామాల మీద సొంత టాలెంట్ మీద పోతున్నారు తప్పితే ఇప్పట్లో రికమెండేషన్ అంటే నాటకాలు వేసుకుంటా నాటకాలు వేసి వాళ్ళ టాలెంట్. నాటకాలు అంటే సినిమాలో కాలేజీ నాటకాలు వేసాడు కానీ ఆయన నాటకాలు ఏమీ ఇలా కాలేజీలో సెలెక్ట్ చేసిన డ్రామాలు వేసాడు. ఇది ఆయన పుస్తకమే ఉంది. తెలుగు సినీ తార చంద్రమోహన్. ఇది నాకు తమ్ముడికి నాకు అన్నయ్య అని నాకు ఇచ్చాడు. ఏ పిక్చర్ ఎంత బాగా చేసిందో వాళ్ళు రాశారు ఇక్కడ. కె విశ్వనాథన్ గారు. విశ్వనాథ్ మా బ్రదరే. మా బ్రదర్ ఎట్లా ఏంటంటే వాళ్ళ అమ్మ మా అమ్మ అప్పచెల్లెళ్ళు, సొంత అప్పచెల్లి. ఎంత రిలేషన్ దగ్గర బాగా. అవును. ఇప్పుడు దీంట్లో మనకి సంబంధించిన ప్రతి మూవీ గురించి ఆయన ప్రతి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మొత్తం రాసేసారు. సినిమాలు ఎన్ని సినిమాలు కంప్లీట్ కథానాయకుడిగా నటించిన సినిమాలు ఏంటంటే అందులో మామూలుగా 700 చేశాడు. మొత్తం తమిళ సినిమాల గురించి అన్ని వాళ్ళు ఎవరు చేశారు, ఎంత మనీ మొత్తం కూడాను. ఇగో ప్రతి ఒక్క సినిమా గురించి బుక్, అందుకే ఎంత ఉంది బుక్. ఇంకా 2 ఏళ్ళు కూడా తయారవుతుంది. 2 ఏళ్ళు కూడా తయారవుతుంది తమిళ్. ఈ సినిమాలు అదే ఆయన చేసిన సినిమాలు మొత్తం చాలా 900 పైన నటించారు మొత్తం కూడా. తెలుగు కానీ తమిళ్ కానీ. తమిళ్ ఇక్కడ దీంట్లో వేరుగా, తెలుగు. చంద్రమోహన్ గారు నటించిన కొన్ని చిత్రాలను పెడితే ఇదిగో 1966 కా నుంచి మొదలైంది మొత్తం కూడా. ఇయర్లీ వారీగా ఈ ఫోటోలు తీసుకోండి. సినిమాలు ప్రింటింగ్ భలే ఉంది సార్. సినిమాలు పేరు మొత్తం అన్నీ బాగా చేశారు. తీసుకొచ్చాడు మా అన్నయ్య అంటున్నా, మా మనవాడు తీసుకొచ్చాడు. ఇది నా కూతురు కొడుకు అక్కడికి వెళ్ళి తీస్తే ఇప్పుడు ఇట్లా సంతకం పెట్టి ఇచ్చాడు దస్తూరితో. ఇదిగో చిరంజీవి చిన్న అంటే నేను, సౌభాగ్య ప్రసూన్ అంటే ఆవిడ, ఆశీస్సులతో అన్నయ్య. సంతకం పెట్టి ఆయన సంతకం అన్నయ్య గిఫ్ట్ కింద ఇచ్చేసారు, గుర్తుగా గిఫ్ట్గా ఇచ్చాడు. అందరికి ఇస్తున్నాడు, నాకే ఇచ్చాడు. ఇదే ఇంకా వయసులో పుట్టాను. వయసులో పుట్టాడు ఇంకా ఆ టైంలో ఇంక ఇట్లాగే ఉండేవాళ్ళు అనుకుంటా కదా. అయితే వయసులో ఉండగా ఇట్లా ఉండేవాడు. ఇట్లా తర్వాత ఇంకా చిన్నగా ఇవన్నీ వయసులో ఉండగా పోయి తీసిన ఫోటోలే. అదే ఇప్పుడు ముసలాడు అయిపోయాడుగా. అప్పుడు ఏ స్టైల్ గ్లామర్ మామూలు.
చాలా బాగుంది. చూసారా గాయస్ ఎట్లా ఉందో ఇల్లు మొత్తం కూడా. నిజంగా మేము ఇంకా ఏదైనా బిల్డింగ్ ఏమనుకున్నాం కానీ చాలా ఓల్డ్ హౌస్ అనమాట. గుర్తుగా అట్లాగే చూడండి ఎట్లా ఉందో. సో ఇదే ఇంట్లో చంద్రమోహన్ గారు పుట్టింది, ఆయన ఫొటోస్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు దాకా మాట్లాడింది ఆయన తమ్ముడు గారు అనమాట. సో ఇల్లు చూపించిపో కొంచెం పైన. డాగ్ ఉందంట, జాగ్రత్త. డాగ్ ఎటువైపు కట్టేసింది లోపలికి. బావి కూడా ఉందిగా. సో చూసారా కదా ఇల్లు ఎట్లా ఉందో. ఇదిగోండి మొత్తం అక్కడ దాకా చుట్టూ అంతా. సో మీకు చూస్తే అర్థమైపోయినారు కదా మొత్తం ఎట్లా ఉంది. ఇదిగోండి చాలా అప్పటి నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి ఇల్లు ఎట్లాగే ఉందన్నమాట. ఇదిగోండి గోడలు కానివ్వండి మొత్తం చూస్తే పక్కన చుట్టూ లొకేషన్. సో ఊర్లో ఇట్లా ఉందన్నమాట. ఫొటోస్ ఇంకా చూద్దామండి. నాకు సాధ్యమైనంత వరకు ఫొటోస్ అవన్నీ కూడా చూపించాను. సో ఆయన కూడా మనకి చాలా బాగా కోఆపరేట్ చేశారు అనమాట. వ్యవసాయదారులు కదా, ఇది వడ్ల కొట్టు. వడ్లు పోస్తారు. వడ్లు కోసం పాతకాలపు రోజుల్లో పోస్తారు. దీంట్లో అంతా వడ్లు కాచేస్తారు, ఆ పై నుంచి తీస్తారు. ఇదంతా నిండా ఉంటుంది కదా, ఇక్కడ నిచ్చెన వేసుకుని ఆ పై నుంచి తీస్తారు. దీని వెనకాల చిన్న తలుపు ఉంది, ఆ తలుపు నుంచి తీస్తారు. దాంట్లో వస్తారు వెంటనే అమ్మేసేసుకున్నాం వాళ్ళు. అప్పట్లో కాదు, ఇప్పుడు గవర్నమెంట్ అమ్మేసుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ సార్ వాళ్ళ ఫ్యామిలీ. అబ్బాయిలు ఎవరు లేరు సార్కి? అబ్బాయిలు ఎవరు లేరు? అబ్బాయి లేదు, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, భార్య. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. తీసుకోండి. మ్యారేజ్ అయిపోయిందా సార్ వాళ్ళకి? వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయినా అమెరికాలో ఉన్నారు. ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో. చంద్రమోహన్ అక్కలు ఎవరు కూర్చొని? ఆరుగురు. మీరు ఎంతమంది? అబ్బాయి ఇదిగో సార్ ఫోటో అడిగారు కదా, తీసుకోండి. ఇంతగా ఇచ్చేది ఆయన ఒరిజినల్. ఈ ఫోటో ఎక్కడ దిగిందండి? ఇది ఎక్కడ దిగింది ఈ ఫోటో? ఇంటికాడ దిగాడు. ఆయన ఇంటి. ఇప్పుడు దీని మీద ఉన్న సిగ్నేచర్ సార్ అభిమానుల కోసం అట్లా చేసి ఇస్తే మేము కొన్ని తెచ్చుకొని ఈ అభిమానులకు ఇస్తుంటాం మేము కూడా. ఓల్డ్ హౌస్ ఇవి చాలా ఉన్నాయి. ఒరిజినల్గా ఒకటేస్తాను. సో ఇది ఇస్తున్నాం అందరికి. ఇది నేను తీసుకున్నాను సార్. మరి తీసుకోండి. ఓకే, థ్యాంక్స్ సార్. హేమమాలితో ప్రెజెంటేషన్ చేసింది. ఏం అవార్డు సార్ అది? అవార్డు దేనికి ఇచ్చిందో మరి, దేనికి ఇచ్చిందో గుర్తులేదు. చాలా వచ్చింది ఇంకా ఇవన్నీ. అవునవును, ఇది ఇచ్చామని ఇది సారా ఫోటోలు వెళ్ళిపోయినాయి, ఒక ఫోటో మిగిలింది. సార్ సంతకం ఉన్నది ఈ ఫోటో చాలు నాకు. ఇది ఇది ఒక్కటే సరిపోయింది. ఇది చంద్రమోహన్ గారు ఆయన చేతులతో సంతకం పెట్టింది. ఇది భక్త ప్రహ్లాద చూసారా? భక్త ప్రహ్లాద చూసాం. చిన్న అమ్మాయి తరుణ్ వాళ్ళకి ఇచ్చింది, ఆర్థిక ఇచ్చాడు. ఒక ఇల్లేమో ఒకప్పుడు బ్రహ్మానందం పైకి రాకముందు ఇచ్చాడు. చాలా మంది ఉన్నారు బ్రహ్మానందం. చిన్న చిన్న ఆర్టిస్టులు. తర్వాత బ్రహ్మానందం బాగా సంపాదించిన తర్వాత ఆ ఇల్లు వదిలిపెట్టేసి వేరే ఇల్లు 2 ఇల్లు కొనుక్కున్నాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత 2 ఇల్లు కొన్నాడు బ్రహ్మానందం. మేము ఆయన పుట్టిన ఊరు వెళ్ళాం సార్ అక్కడికి. నర్సరాపేట దగ్గర బ్రహ్మానందం 90 ఏళ్ళు అయిందండి ఇల్లు కట్టి. ఎప్పుడో మా అక్కడ పుట్టినప్పుడు అప్పుడు కట్టారా? మేమిద్దరం పుట్ల ఇంక అందరు ఇక్కడే ఉండి చదువుకుంటా ఉంటారు. ఇంకా ఆరుగురు అక్కల తర్వాత పుట్టాడు ఆయన. తర్వాత నేను, మా తర్వాత 2 సిస్టర్స్. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయినట్టు సార్. కొంతమంది పోయారు కూడా. కొంతమంది అక్కలు పోయారు. మీకన్నా పెద్దవాళ్ళు కదా ఇంకా వాళ్ళు. వాళ్ళంతా పెద్దవాళ్ళే నాకన్నా. ఓకే సార్. ఓకే, చూసారా గాయస్ ఎట్లా ఉందో. మొత్తం కూడా ఇదే హౌస్ బయట నుంచి చూడండి ఎట్లా ఉందో. ఇదిగోండి ఇది బయట పక్క. ఇప్పుడు మనం పైకి వెళ్తాము, పైన చూపిస్తే మీకు ఇల్లు హౌస్ ఎట్లా ఉంది, ఎంత పెద్దగా చిన్నదో మొత్తం క్లారిటీ వస్తుంది మీకు. ఇదిగోండి ఇది హౌస్. ఊరు మొత్తం కూడా ఇది చూడండి ఎట్లా ఉందో. అంటే లోపలికి వచ్చాం మనం, అటు సిటీ దగ్గర నుంచి, హైవే దగ్గర నుంచి లోపలికి రాగానే ఒక చిన్న పల్లెటూరు లాంటిది. చూడండి ఎట్లా ఉందో. ఇది
వెనక పక్క చూడండి, ఇదిగోండి. అంటే ఇంకా పల్లెటూరులో చాలా వరకు మనం పెంకుటిల్లే చూస్తాము. ఇదేంటంటే కొద్దిగా పాతకాల పిల్లి కాబట్టి కొంచెం ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇదంతా ఖాళీ స్థలం. సో చాలా బాగుంది కదా. సో నిజంగా చాలా బాగుంది. మంచి వీడియోలో నేనైతే ఆయనకు సంబంధించిన ఒక ఫోటో కూడా తీసుకున్నాను. ఆయన సైన్ పెట్టింది, సిగ్నేచర్ చేసింది. సో ఇంకా కిందకి వెళ్దామండి. చూసారుగా ఇల్లు ఇంకా అనుకున్న దాని మీద కూడా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది వీడియో వచ్చేసరికి. సో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. వీడియో వస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో తీయబోతున్నాను. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఓకే, మీ విక్రమ్ విహారీ.